ఇంతవరకు మనం ధ్యానం అంటే ఏమిటి, అది ఎలా చేయాలి అనే విషయాల గురించి విపులంగా తెలుసుకున్నాం. ధ్యానం వల్ల లాభాల గురించి అడిగారు మీరు. నిజానికి ధ్యానం చేయకపోవడం వలన అన్ని నష్టాలే, ధ్యానం చేయడం వలన అన్ని లాభాలే. మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి, శక్తివంతంగా ఉండడానికి, అంటే చురుకుగా ఉండడానికి, అలాగే మనకి మన ప్రశాంతత కోసం, బుద్ధి సూక్ష్మత కోసం మనం ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం వలన ఏ రోగాలైనా మనం పోగొట్టుకోవచ్చు. క్యాన్సర్ వరకు ఏ డాక్టర్ దగ్గరికి పోవక్కర్లేదు, ఏ మందులు తినకూడదు. మనకొచ్చే వ్యాధులన్నీ మనం పూర్వ జన్మల్లో కానీ ఈ జన్మలో ఇంతకుముందు కానీ చేసుకున్న బ్యాడ్ కర్మ, అంటే దుష్కర్మల వల్ల కలిగిన ఫలితాలే కదా. కనుక ఈ ఫలితాలు అనుభవ పూర్వకంగాను, అవి ఎందుకు వచ్చాయో మనం తెలుసుకుంటే వచ్చే జ్ఞానం వల్లను పోతాయే గాని మందుల వల్ల ఆ ఫలితాలు, ఆ రోగాలు పోవు. ఎందుకంటే ఆ మందులు లేకపోవడం వలన, భౌతికంగా ఏదో ఒక పదార్థం ఎలిమెంట్ లేకపోవడం వలన కలిగే రోగాలు కావివి. బ్యాడ్ కర్మ చేసిన పాప ఫలితం. కనుక పాప ఫలితం పుణ్యాల ద్వారాను, లేకపోతే జ్ఞానం, ఆత్మజ్ఞానం సంతరించుకోవడం వలన పోతుందే గాని అది ఇతరత్ర సాధ్యం కాదు. కనుక మనకుండే అనారోగ్యాలు అన్నీ కూడాను వెంటనే పోవాలి అంటే ధ్యానం మనం చేయాలి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ధ్యానంలో ఎంతో విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ మనలో ప్రవహించి నాడీ శోధనం జరుగుతుంది. అప్పుడు ఆ రోగాలన్నీ మాయమవుతాయి. కనుక శారీరక స్వస్థత కోసం ధ్యానం చేయాలి. అలాగే మనకి జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో సమస్యలు, అనేక మంది అనేక విధాలు చెప్తుంటారు, చేస్తుంటారు. వాళ్ళ మధ్యలో మనం ఉంటాం. మనం ఏం చేయాలో తెలియదు, మనం ఏం చెప్పాలో తెలియదు, మనం ఇతరులతో ఎలా వ్యవహరించాలో తెలియదు. కనుక ఇవన్నీ కూడాను మానసిక ఒత్తిడి మనకి కలుగజేస్తాయి. వ్యాపారాల్లో లాభ నష్టాలు, పరీక్షలు, చదువులు, సంసారంలో భేదాభిప్రాయాలు, ఇలాగా మానసిక ఒత్తిడి క్షణక్షణం మనకి ఈ సంసారంలో, ఈ జన్మ క్రమంలో మనకి ఎదురవుతూ ఉంటుంది. వీటన్నిటి నుంచి మనం తప్పించుకుని ఎలాంటి సమస్యల్లో మధ్యలో ఉన్నా కూడాను ప్రశాంతమైన మనస్సుతో మనం ఉండాలి అంటే దానికి ధ్యానం ఒకటే మార్గం. కలిమిలేముల్లోనూ, హాని లాభాల్లోనూ, జయాపజయాల్లోనూ, మానాల్లోనూ, జరామరణాల్లోనూ మనం స్థిత ప్రజ్ఞతగా కలిగి ఉండాలంటే ఆ స్థిత ప్రజ్ఞత అనేది కేవలం ధ్యానం, యోగం వల్ల కలిగే దశే గాని అది ఇతరత్ర అసాధ్యం. కనుక శారీరక స్వస్థత తర్వాత మనకి అద్భుతమైన లాభం ధ్యానం వల్ల కలిగేది మానసిక స్వస్థత, మానసిక ప్రశాంతత. ఆ తర్వాత మనకి బుద్ధి మాంద్యం ఉంటుంది. అంటే ఏదైనా ఒక పుస్తకం చదివినప్పుడు వెంటనే అర్థం కాదు, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మనం పూర్తిగా గుర్తుంచుకోలేం. క్లాసుల్లో, కాలేజీలో పాఠాలు చెప్పినప్పుడు అది ఎన్నోసార్లు మనం మళ్ళీ అడిగితే గానీ మనకు గుర్తుండదు, కానీ అర్థం కాదు. కానీ ఒకటేసారి అర్థం చేసుకోవాలంటే, అంటే ఏక సంతాగ్రాహి కావాలంటే అది కేవలం ధ్యాన యోగులకే సంభవం. కనుక బుద్ధి మాంద్యం పోయి ఇంటలెక్చువల్ షార్ప్నెస్, అంటే బుద్ధి సూక్ష్మత రావాలి అంటే మళ్ళీ ధ్యానమే శరణ్యం. అలాగే మనలో ఎన్నో చెడు అలవాట్లు ఉంటాయి, వీక్ పాయింట్స్. ఇవన్నీ పోవాలంటే ధ్యానమే శరణ్యం. మన జీవితంలో
చెడు అలవాట్లన్నీ పోయి మంచి అలవాట్లు అలవడతాయి ధ్యానం వల్ల. అలాగే చెడు సహవాసం దూరం అవుతుంది, సజ్జన సాంగత్యం లభిస్తుంది. అంతవరకు మనం చెడు సహవాసం మీద ఎంతో మోజు చూపించిన వాళ్ళం ఇప్పుడు సజ్జన సాంగత్యం మీద మోజు చూపించడం మొదలవుతుంది. ఎప్పుడైతే చెడు సహవాసం దూరం అవుతుందో మన ఆర్థిక స్వస్థత కూడా మనకి లభిస్తుంది. చెడు సహవాసం వలన మనం ఆర్థికంగా గొల్ల అవుతాం, అది అందరికీ తెలుసు ఆ విషయం. ఎప్పుడైతే చెడు సహవాసులు పోయి సజ్జన సాంగత్యం మనకి లభిస్తుందో మనకి ఆర్థికంగా మనం పునరుద్ధరించబడతాం. అంటే ఆర్థిక స్వస్థత మనకి లభిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం కదా. చాలా మంది బాధపడేది ఆర్థిక స్వస్థత లేకపోవడం వల్లనే. అదెందుకు వచ్చింది? సరైన మిత్రులతో మనం జీవించటం లేదు, జీవితం అంటే సరైన అవగాహన లేదు. మనసులో ఎప్పుడు అలజడి, శారీరకంగా ఎప్పుడు మనకి అలజడి కనుక డాక్టర్లు వెంబడి తిరగడం, మందులకి డబ్బులు ఖర్చు పెట్టడం, చెడు సహవాసాలు, చెడు అలవాట్లు, వీటన్నిటి వల్ల మనం ఆర్థికంగా గొల్ల అయిపోయి ఉన్నాం. ధ్యానం వల్ల ఇవన్నీ సముద్ధరించబడినప్పుడు ఇంకా ఆర్థిక సమస్యలు కూడా మాయమైపోతాయి. కనుక శారీరక స్వస్థతతో పాటు మానసిక ప్రశాంతత, తర్వాత బుద్ధి సూక్ష్మత, తర్వాత ఆర్థిక స్వస్థత మనకి లభిస్తుంది. ఈ విషయం అందరూ బాగా గుర్తుంచుకోవాలి, మననం చేయాలి. చివరిగా ఆధ్యాత్మిక స్వస్థత వస్తుంది. అంటే ఆధ్యాత్మికంగా మనం ఎవరం, ఎందుకోసం పుట్టాం, ఏ లోకాల నుంచి వచ్చాం, ఏ ప్రయోజనం కోసం జన్మ తీసుకున్నాం, ఆ ప్రయోజనం ఏ విధంగా సఫలీకృతం చేసుకోవాలి, చనిపోయిన తర్వాత జీవితం ఎలా ఉంటుంది, దైవం అంటే ఏమిటి, ప్రకృతి అంటే ఏమిటి, ఇవన్నీ నియమానుసారం ఎలా నడుస్తున్నాయి, నడిపించే విధాత ఎవరు, మనం ఎవరం, ఆ విధాతకి మనకి ఉన్న సంబంధం ఏమిటి, మనమే మన జీవితానికి బాధ్యులమా, లేదా ఆ విధాత ఎవరైనా మన జీవితానికి బాధ్యులా, మనం ఏమైనా విధి విలాసానికి ఆట బొమ్మలమా? ఇలాంటి మూల జీవిత సంబంధమైన ప్రశ్నలన్నిటికీ మనకి సమాధానం లభిస్తాయి ధ్యానంలో. దివ్య దృష్టి ద్వారా, సూక్ష్మ శరీర యాత్రల ద్వారా, యోగులను, మాస్టర్స్ ని కలుసుకున్నప్పుడు, ఆకాశిక రికార్డ్స్ చూసుకున్నప్పుడు మనకు అన్ని సమాధానాలు లభిస్తాయి. అప్పుడు ఇంకా జీవితంతో ఆటలాడుకుంటాం గాని జీవితంలో సతమతమయ్యే ప్రశ్న ఉండనే ఉండదు. ఎలాంటి ఉడుకుదుడుకులు వచ్చినా కూడాను సతమత రహితంగా, ఆనందప్రాయంగా, కేళీ విలాసంగా మనం జీవితం గడపడం మనకి సాధ్యం అవుతుంది. మనం ఎప్పుడు నిరంతరం ఆనందంగా ఉన్నప్పుడు మన చుట్టుపక్కల ఉన్న మనుషులను కూడా మనం ఆటోమేటిక్గా ప్రభావితం చేస్తాం. మనం ఆనందంగా ఉండడం చూసి పక్క ఉన్న వాళ్ళందరూ, ఏం బాబు నువ్వు ఇంత ఆనందంగా ఉన్నావు, దీనికి కారణం ఏమిటి, ఇది ఎలా సిద్ధించుకుందో నువ్వు అని చెప్పేసి మనల్ని అడిగి తెలుసుకుని వాళ్ళు కూడా ఈ ధ్యాన యోగ మార్గాన్ని తెలుసుకుని వాళ్ళు కూడా ధ్యాన యోగులు అవుతారనమాట. ఈ విధంగా సమాజం అంతా ఉద్ధరింపబడినప్పుడు ఈ భూమి దివిగా మారిపోతుంది. మీకు చిన్న ఈక్వేషన్ చెప్పాలి అంటే, భువి ప్లస్ మెడిటేషన్ ఈజ్ ఈక్వల్ టు దివి. అంటే భువి ధ్యానవంతంగా అయినప్పుడు అది దివిగా మారుతుంది. భూమిలో ధ్యానం లేనప్పుడు నరకప్రాయం అవుతుంది కానీ దివ్య ప్రదేశం కాదు. కనుక ఇవన్నీ కూడాను ధ్యానం వలన మనకు కలిగే అద్భుత లాభాలు. ప్రపంచం అంతా చూస్తున్నారు ఇప్పుడు మీరు. ధ్యానం లేకపోవడం వలన, ఆత్మజ్ఞానం లేకపోవడం వలన ఎంత నరకప్రాయంగా తయారైందో ఈ భూమండలం. కనుక ఈ భూమండలం దివ్య మండలం, దివి కావాలి అంటే ఒకటే ఒక మార్గం, అది ధ్యానం. ఇకపోతే మీరు ఏ పుస్తకాలు మనం చదవాలి అని
ప్రశ్న అడిగారు. ఇది చాలా ముఖ్యం. పతంజలి యోగ సూత్రాల్లో క్రియాయోగం అంటే ఆయన ఏం చెప్పారంటే, తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన క్రియాయోగ అంటే, క్రియాయోగం అంటే ఏమిటయ్యా అంటే, తపస్సు అంటే మెడిటేషను, స్వాధ్యాయం అంటే ఆధ్యాత్మిక గ్రంథ పఠనం, అధ్యయనం, తర్వాత ఈశ్వర ప్రణిధానం అంటే ఇదంతా కూడాను దేవుడే, దైవమయమే, అందరూ దేవుళ్లే, మనము దేవుడే, అంతా దివ్యమైనదే అనే స్పృహ ఎప్పుడూ కలిగి ఉండడాన్ని ఈశ్వర ప్రణిధానేన అంటారు. కనుక ఈ మూడు కలిపి అంటే ధ్యానము, స్వాధ్యాయము, ఈ ఈశ్వర ప్రణిధానము, ఈ మూడు కలిపి క్రియాయోగం అనబడతాయి. కనుక క్రియాయోగం అంటే చేయవలసిన యోగం అన్నమాట. క్రియ అంటే చేయవలసింది. ఏం చేయాలి? ఎప్పుడు ఈశ్వర ప్రణిధానం కలిగి ఉండాలి, ఎప్పుడు స్వాధ్యాయంలో నిమగ్నమై ఉండాలి, ఎప్పుడు ధ్యానంలో మనం జీవించాలి. కనుక ఇప్పుడు మీరు రెండో ఈ క్వశ్చన్ అడిగింది ఈ స్వాధ్యాయం గురించి అన్నమాట. ముఖ్యంగా చదవవలసిన పుస్తకాల గురించి చెప్పాలంటే మొట్టమొదట పేర్కొనవలసింది యోగానంద పరమహంస వ్రాసిన అద్భుతమైన పుస్తకం ఒక యోగి ఆత్మకథ. యోగానంద పరమహంస యుక్తేశ్వరగిరి స్వామి వారి శిష్యులు, ఆయనేమో లాహిర్ మహాశయ శిష్యులు, ఆయనేమో మహావతార బాబాజీ శిష్యులు. మహావతార బాబాజీ అంటే హిమాలయాల్లో ఉన్న చిరంజీవుల్లో అగ్రగణ్యుడు. ఆయన భౌతికంగా ఉన్నారు. ఆ భౌతిక శరీరం ఒక వయస్సు 5000 సంవత్సరాలు పైబడి ఉందన్నమాట. ఈ విషయాలన్నీ మీకు ఆ ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకం చదివితే అద్భుతంగా బోధపడుతుంది. ఆయన యుక్తేశ్వరగిరి చనిపోయిన తర్వాత ఒకరోజు బాంబేలో రీగల్ హోటల్లో ఒక రూమ్లో యోగానంద పరమహంస ఉన్నప్పుడు ఈ ఆయన గురువు యుక్తేశ్వరగిరి మళ్ళీ భౌతికంగా తీసుకుని ఆయన ముందు ప్రత్యక్షమయ్యి వాళ్ళిద్దరూ ఎంతో కౌగలించుకుని అప్పుడు అడుగుతాడు యోగానంద పరమహంస, గురువు గారు ఇప్పుడు మీరు ఏ లోకాల్లో ఉన్నారు, ఏం చేస్తుంటారని చెప్పేసి. అప్పుడు ఆయన మహత్తరంగా ఆ ఆస్ట్రల్ వరల్డ్స్ గురించి, ఆ ఇతర లోకాల గురించి, అక్కడ తను చేస్తున్న పనుల గురించి, అక్కడ ఎలా ఉంటుంది పరిస్థితులు, ఎలా ఆనందమయంగా జీవిస్తుంటారు అందరూ అనే విషయాల గురించి చాలా చక్కగా చెప్పారు ఆ పుస్తకంలో. కనుక తప్పకుండా చదవలసిన మొట్టమొదటి పుస్తకం యోగానంద పరమహంస రాసిన ఒక యోగి ఆత్మకథ. ఇక తర్వాత చెప్పుకోవాలంటే తెలుగులో ఈ మధ్యనే స్వామి రామ ఇంగ్లీష్లో వ్రాసిన లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్ అనే పుస్తకాన్ని తెలుగులో అనువదించడం జరిగింది. కర్నూలు స్పిరిచువల్ సొసైటీ వారి డాక్టర్ వివి బాలకృష్ణ గారు హిమాలయ యోగులు స్వామి రామ అనుభవాలు అనే పుస్తకం శీర్షిక ఇది. ఆ పుస్తకం తప్పకుండా చదవలసిన పుస్తకం. అందులో స్వామి రామ హిమాలయాలు తిరిగి ఎంతో మంది మాస్టర్స్ని కలుసుకుని వారందరి దగ్గర నుంచి అమూల్యమైన లెసన్స్, పాఠాలు ఏ విధంగా నేర్చుకున్నాడో దాని గురించి చాలా చాలా చక్కగా చెప్పబడింది. ఆ పుస్తకం చదివితే ఇంకా ఏది పుస్తకం చదవక్కర్లేదు. కనుక తప్పకుండా చదవలసిన పుస్తకం స్వామి రామ అనుభవాలు. డాక్టర్ వివి బాలకృష్ణ గారు తెలుగులో అనువాదం చేసిన పుస్తకం. ఇకపోతే రజనీష్ పుస్తకాలు అందరూ చదవాలి. రజనీష్ అంటే ఎన్నో అపోహలు ఉన్నాయి. చాలా విచారకరమైన విషయం. రజనీష్ అంతటి మహాత్ముడు బుద్ధుడి తర్వాత పుట్టలేదు అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. నిజానికి రజనీష్ బుద్ధుడి యొక్క ప్రథమ శిష్యుడు, మహాకశ్యపుడు. ఆయనే అనేక జన్మల తర్వాత మళ్ళీ రజనీష్గా అవతరించారు. రజనీష్ అంటేనే ఏవగింపు ఉన్నవారు చాలా జీవితంలో కోల్పోతున్నారు.
అయితే రజనీష్ అంతా కూడా మనకి హిందీలోను ఇంగ్లీష్లోనూ ఉన్నాయి. తెలుగులో కేవలం ఒకటే ఒక పుస్తకం ఉంది, అదే సంభోగం నుండి సమాధి. చిన్న పుస్తకం, చిక్కటి పుస్తకం. అది చదివితే నిజంగా మన జీవితంలో ఎందుకు అనవసరంగా శోక సహితంగా జీవిస్తున్నామో అది మనం ఆనందదాయకంగా ఎలా మరల్చుకోగలమో చాలా చక్కగా ఉంటుంది. తప్పకుండా చదవలసిన పుస్తకము సంభోగం నుండి సమాధి. ఇంకా పుస్తకాలు చెప్పవచ్చు, ఎంతో మహానుభావులు ఉన్నారు, వారి పుస్తకాలన్నీ తెలుగులో అనుభవించినాయి. ఉదాహరణకు గణపతి సచ్చిదానంద జీవిత చరిత్ర తీసుకుందాం, అందులో ఆయన అనుభవాలు నభూతో న భవిష్యతి. అలాగే సాయిబాబా వారి ధ్యాన వాహినిలో చక్కటి పాయింట్స్ ఉన్నాయి, అందులో మనం స్వీకరించవచ్చు. అలాగే మన ఎక్కిరాల భరద్వాజ్ గారు రాశారు మిలారెప టిబెటన్ యోగి గురించి. ఆ పుస్తకం పరమ అద్భుతమైన పుస్తకం. ఆ పుస్తకం చదివితే ఒక యోగి ఎంత కష్టపడతాడు, యోగి పొందే అనుభవం ఏమిటి, యోగి పొందే జ్ఞానం ఏమిటి అని చెప్పేసి చాలా చక్కగా ఉంది ఆ పుస్తకం. అది తప్పకుండా చదివితే రాది. అలాగే వేదవ్యాస్ గారు రాసిన సాధన రహస్యాలు, అందులో ఈ సూక్ష్మ శరీర యాత్రల గురించి ఆయన చక్కగా చెప్పారు. ఆయన రాసిన కలియుగాంతం పుస్తకాలు అందరూ చదవలసిన పుస్తకాలు. ఆయన ఎంతో అఖండంగా రీసెర్చ్ చేసి అన్ని పాయింట్స్ సేకరించి మనకి అద్భుతమైన ప్రసాదం ఇచ్చారు. కనుక ఇలా మనకి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. అయితే ఈ పేరుకున్న పుస్తకాలు మటుకు తప్పకుండా ప్రతి వాళ్ళు చదవాలి. అలాగే గుంటకల్ స్పిరిచువల్ సొసైటీ వారు ప్రచురించిన ధ్యానంలో నా అంతర్యాత్రలని పుస్తకం ఉంది. ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక అబ్బాయి, కృష్ణ అనే అబ్బాయి, ధ్యానంలో ఆస్ట్రల్ ట్రావెల్స్ చేసి తన మాస్టర్ అయిన భీమా ద్వారా అనేక లోకాలు తిరిగి ఎంతో జ్ఞానం సంపాదించుకుని ఆ అనుభవాలన్నీ ఆ చక్కటి పుస్తకంలో ఉన్నాయి. ఆ పుస్తకం కూడా అందరూ తప్పకుండా చదివి తీరాలి. ధ్యానంలో నా అంతర్యాత్రలు, గుంటకల్ స్పిరిచువల్ సొసైటీ వారు ప్రచురించిన చక్కటి పుస్తకం అది. ఇంగ్లీష్లో చాలా పుస్తకాలు ఉన్నాయి. మహాయోగి టిబెటన్ యోగి లోప్సాంగ్ రంపా రాసిన పుస్తకాలు ఉన్నాయి. మరి ఇతరులు మహామహులు జేన్ రాబర్ట్స్, రిచార్డ్ బాక్, కార్లోస్ కాస్టనడా, ఎలాన్ వ్యాట్స్, రూత్ మాంట్గోమరీ, షెర్లీ మెక్లైన్, లెడ్బెటర్, ఆర్నీ బిసెంట్, అంటే వీడు థియాసాఫికల్ సొసైటీ మహాయోగులు, ఎన్నీ బిసెంట్, లెడ్బెటర్, బ్లెవాట్స్కీ, కొల్నల్ ఆల్కాట్, జినరాజదాస, మరి వీరంతా మహామహులు. నిజానికి ఆ థియాసాఫికల్ సొసైటీ వారు చేసిన అద్భుతమైన సేవ ఇంత అంతా కాదు. ఆధ్యాత్మిక రంగానికి సత్యాన్నంతా వారు పరిశోధించి రంగారించి పుస్తకాలు రాశారు. తెలుగులో చాలా కొద్దిగా అవైలబుల్. ఇంగ్లీష్లో అద్భుతమైన గనులు ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక విద్య, స్పిరిచువల్ సైన్స్ యొక్క అన్ని కోణాలు సమగ్రంగా పరిశోధింపబడి మనకి ఇంగ్లీష్లో దొరుకుతున్నాయి. ఇంగ్లీష్లో మరి ప్రావీణ్యం లేని వారు తప్పకుండా ఇంగ్లీష్లో ప్రావీణ్యం సంపాదించుకుంటే దానికి మించిన మంచి లేదు వాళ్ళకి. ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా తేలిక కనుక ఇంగ్లీష్ నేర్చుకుని తప్పకుండా ఈ పుస్తకాలన్నీ చదవాలని నేను కోరుకుంటున్నాను. తెలుగులో ఉన్న పుస్తకాల గురించి మీకు కొన్ని చెప్పాను. ఇది మనం చదవలసిన పుస్తకాల గురించి వివరణ. ఇకపోతే మీరు ఈ పిరమిడ్ శక్తి గురించి మరొక ప్రశ్న వేశారు. తప్పకుండా నేను దాన్ని విశదీకరిస్తాను. కర్నూలులో బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం అని చెప్పేసి అది స్థాపించబడింది 1990లో. ఎందుకు ఆ ధ్యాన కేంద్రం పిరమిడ్ ఆకారంలో కట్టబడింది అంటే దానికి కారణం పిరమిడ్ యొక్క శక్తి. నిజానికి ఈజిప్ట్లో ఉన్న గ్రేట్ పిరమిడ్ కట్టడం కూడాను అది ఆధ్యాత్మిక ఉద్దేశంతోనే కట్టబడింది. అంతేగాని ఆనాటి ఫారోస్ అంటే రాజులు చనిపోయిన
వదిలిపెట్టిన శరీరాన్ని కలకాలం నిలపడం కోసం అది కట్టిన కట్టడం కానే కాదు. గ్రేట్ పిరమిడ్లో కింగ్స్ ఛాంబర్ అని ఉంటుంది. అది 1/3 హైట్లో ఉంటుంది. ఆ కింగ్స్ ఛాంబర్లో ఎవరైతే ధ్యానం చేస్తారో లేదా కేవలం పడుకుంటారో వాళ్ళ భౌతిక శరీరం నుంచి వెంటనే స్థూల శరీరం విడిపడుతుంది. అలా విడిపడడం కోసమే ఆ గొప్ప కట్టడం కట్టబడి జరిగింది. అలా ఎందుకు విడబడుతుందంటే అదే పిరమిడ్ శక్తి. రమణ మహర్షిని గుర్తించిన పాల్ బ్రంటన్ ఆయన ఎ సర్చ్ ఇన్ సీక్రెట్ ఈజిప్ట్ అనే పుస్తకంలో తన అనుభవం గురించి చక్కగా రాశారు. ఆయన ఒక రోజు రాత్రి ఆ గ్రేట్ పిరమిడ్లో వెళ్ళి తాను ఒక్కడు ఆ గ్రేట్ పిరమిడ్ అంతా ఎక్కి ఆ కింగ్స్ ఛాంబర్లో అక్కడ పడుకుంటాడు. పడుకున్న వెంటనే ఆయన శరీరం నుంచి బయటకు వచ్చేసి అక్కడ ఉండే యోగుల సంపర్కం ద్వారా ఎంతో జ్ఞానం సంపాదిస్తాడు. ఆ అనుభవాలన్నీ ఆ చక్కటి పుస్తకంలో మనకి ఉన్నాయి. అయితే ఇంగ్లీష్ పుస్తకం కనుక మరి తెలుగులో మనకి ఇంకా అనువాదం లేదు. పిరమిడ్ శక్తి ఆ యొక్క ఆకారంలోనే మనకి లభిస్తుంది. అంటే చతురస్రమైన పీఠభూమి మీద 51 డిగ్రీస్ యాంగిల్లో 4 వాల్స్ వంచబడితే ఒక పాయింట్ దగ్గర చేరితే ఆ విధమైన కట్టడాన్నే పిరమిడ్ అంటారు. ఆ విధమైన కట్టడంలో మనకి పిరమిడ్ శక్తి అనేది ఒక ప్రత్యేకమైనది ఉద్భవిస్తుంది. అన్ని చోట్ల విశ్వమయమైన విశ్వశక్తి ఉంది. అయితే ఈ విధమైన కట్టడాల్లో అది ఎక్కువగా కేంద్రీకృతం అయి మనకి అనేక విధాల లాభాలు కలిగిస్తుంది. ఈ మధ్యలో ప్రపంచం అంతటా కూడాను చిన్న చిన్న పిరమిడ్లు అదే నమూనాలో నిర్మించి అందులో అనేక ప్రయోగాలు చేశారు. ఆ ప్రయోగాల్లో తేలింది ఏంటంటే మనం ఏ వస్తువు పెట్టినా అది ఎక్కువ కాలం ఉంటుంది పిరమిడ్ యొక్క శక్తి వలన. నీరు పెట్టామనుకోండి చెడిపోదు, పాలు చెడిపోదు. అలాగే కూరగాయలు పెట్టామనుకోండి అవి చెడిపోవు. అలాగే మనకి దేహంలో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి పిరమిడ్లో పోయి కూర్చుంటే అవన్నీ కూడా తీరిపోతాయి. హీలింగ్ అన్నమాట, స్వస్థత, దేహ స్వస్థత చేకూరుతుంది. మరి ధ్యానంలో అనుభవాలు చాలా త్వరగా వస్తాయి. సూక్ష్మ శరీరం చాలా త్వరగా విడిపడిపోతుంది. కర్నూలు బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి ఎంతో మంది వస్తున్నారు. వచ్చి చాలా చక్కగా ధ్యానం చేసి వాళ్ళందరూ కూడాను ఈ పై చెప్పిన శక్తులన్నీ కూడాను రుచి చూశారు. కనుక ఇది ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ యుగం, పిరమిడ్ ఏజ్ మనం ఇప్పుడు ప్రవేశించామని చెప్పేసి మనం తెలుసుకోవాల్సిన విషయం. కనుక ధ్యాన కేంద్రాలు ఎప్పుడు కూడాను పిరమిడ్ ఆకారంలో ఉండాలని చెప్పేసి నా యొక్క జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక అదే విధంగా ఆ ఆశయంతోనే బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం కట్టడం జరిగింది కర్నూలులో. అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడాను పిరమిడ్ ధ్యాన కేంద్రాలు వెలుస్తున్నాయి. ధ్యాన కేంద్రం ఎప్పుడు పిరమిడ్ ఆకారంలోనే ఉంటే మనకి ధ్యానంలో మరింత విశిష్టత మనకి లభిస్తుంది. కనుక ఈ విధంగా ధ్యానం మనం చేస్తూ చక్కటి పుస్తకాలు చదువుతూ ఆత్మజ్ఞానం సంపాదించుకుంటూ అంతా దైవమయం అనే అద్భుత సత్యాన్ని తెలుసుకుని చావు అనేది ఎక్కడా లేదు, మన కర్మలకు మనమే కర్తలం గాని ఏది కూడాను విధి విలాసం కాదు. దేవుడు అనేవాడు కొంతమంది మీద ఎక్కువ చల్లని చూపుంచి కొంతమందిని వెచ్చని చూపుతో చూస్తాడు అనుకునేది ఇవన్నీ కూడా చాలా అసత్యాలు, రాంగ్ వ్యూస్. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. దానికి చక్కటి మార్గం ఈ ఆనాపానసతి. అందరూ కూడాను ధ్యాన మార్గం అవలంబించి దాని లాభాలు పొంది మిగతా వాళ్ళ చేత ధ్యానం అవలంబ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా పిల్లలకు వెంటనే ఈ ధ్యానం అబ్బుతుంది. కనుక తల్లిదండ్రులందరూ కూడాను వారు చేయడమే కాకుండా ఇంటిల్లి పాది
ప్రతిరోజు ఒక గంట అందరూ చేరి సామూహికంగా ధ్యానం చేయాలి. సామూహికంగా ధ్యానం చేస్తే విడివిడిగా చేసిన ధ్యానం కన్నా ఎక్కువ మనకి ఫలితం ఇస్తుంది. ఎందుకంటే ఒకరి శక్తి ఇంకొకరికి ఉపయోగపడుతుంది కనుక. మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే ఈ ధ్యానం గురించి కానీ ఆత్మజ్ఞానం గురించి కానీ ఇంకా ఏ ఇతరమైన ఆధ్యాత్మిక విషయం గురించి కానీ కర్నూలు స్పిరిచువల్ సొసైటీ కర్నూలులో స్థాపించబడింది. అలాగే పిరమిడ్ ధ్యాన కేంద్రం అనంతపురంలో ఉంది. గుంటకల్ స్పిరిచువల్ సొసైటీ గుంటకల్లో, ఉరవకొండ స్పిరిచువల్ సొసైటీ ఉరవకొండలో, తిరుపతి స్పిరిచువల్ సొసైటీ తిరుపతిలో ఉంది. ఇవన్నీ కూడాను చక్కటి మాస్టర్స్ చేత ఈ సొసైటీలన్నీ నిర్వహింపబడుతున్నాయి. వారు ఎప్పుడు రోజుకి 24 గంటలు అవిరామంగా పరిశ్రమిస్తూ అందరికీ ఈ ధ్యాన జ్ఞాన బోధని కలుగజేస్తున్నారు. కనుక ఈ సెంటర్స్ని మనం కలుసుకుంటే అక్కడ అన్ని విషయాలు అందరికీ సవివరంగా చెప్పబడతాయి. కనుక ఇప్పుడు చెప్పేవాళ్ళు ఉన్నారు అని తెలుసుకోవాల్సిన విషయాలన్నీ తెలుసుకుని జీవితంలో ఆచరించి ఈ జన్మ ఆఖరి జన్మ చేసుకోవాలని మరి నేను అందరికీ మనవి చేసుకుంటున్నాను. మళ్ళీ తిరిగి రాకూడదు. ఈ జన్మలోనే ఎంత కష్టాలైనా పడి ఆఖరి చేసుకుంటే ఇంకా మరి ఎన్నో ఊర్ధ్వలోకాలు అవన్నీ చూడడానికి మనం. అంతేగాని ఎప్పటికప్పుడు ఈ చూసిన లోకమే మనం చూడకూడదు. అందులో పెద్ద ఆనందం లేదు. చూడాలి, ఈ భూలోకం చూడాలి. అయితే ఇంకా ఎన్నో కోటానుకోట్ల లోకాలు ఉన్నాయి కనుక ఈ భూలోకంలో చూడవలసిందంతా పూర్తిగా సంపూర్ణంగా హాయిగా అనుభవించేసి ఇంకా నేర్చుకోవాల్సింది ఇక్కడ ఏమీ లేదు అనే పరిస్థితిని కల్పించుకుని మిగతా వాళ్ళని యోగులుగా తయారు చేసి మనం ఇక్కడి నుంచి ఊర్ధ్వలోక గాములు కావాలి. అది మనం పొందవలసిన స్థితి.